నవ్వు నీది, ఏడు మాత్రం ఖచ్చితంగా మీ అక్కదే. అది కూడా ఇలా ఏడుస్తుంది. బాబు నీకే ఇచ్చాను కదక్క, వాడు నీ కొడుకే. పేరుకు నేను కన్నతల్లినైనా వద్దు. తల్లి పెంపుడు తల్లి అని వాడికి ఇద్దరు తల్లినే అక్కర్లేదు. ఎవరో ఒకళ్ళే ఉండాలి, అది నేనే అవ్వాలి. ఆయన నువ్వు తీసుకో, బాబు నాకు ఇచ్చే. బిడ్డ కోసం కట్టుకున్న వాడిని వదులుకుంటాను. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు కనీసం నీకైనా అర్థమవుతుందా? అందరి ముందు అనకూడదన్నప్పుడు ఊరుకున్నాను. అయినా పంచాయతీ ఏంటి, పంపకాలేంటి? ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందని? నా బాబు నాకు దూరం అవుతాడని నాకు భయంగా ఉంది. అందుకే నా ప్రాణం పోయినా బాబును వదులుకోను. నా నుంచి మీకేం కావాలన్నా తీసుకోండి, నా ప్రాణం కూడా తీసుకోండి. కానీ బాబు మాత్రం నా దగ్గరే ఉండాలి. నేను బాబునివ్వను, ఇవ్వను. దేనికైనా ఓ హద్దుంటుందను. ఇంత అతి ప్రేమ పనికిరాదు. మీరేమైనా అనుకోండి, నన్ను కొట్టండి, తిట్టండి, కానీ బాబును మాత్రం నా నుంచి వేరు చేయకండి. వీళ్ళు లేకుండా నేను బ్రతకలేను, నా వల్ల కాదు. చూడను, 10 మందికి ఆదర్శంగా ఉండే ఇంటిని నీ పిచ్చి ప్రవర్తనతో పలుచన చేయకు. ఈ విషయం బయట తెలిస్తే ఎంత పరువు తక్కువ ఆలోచించు. బాబు ఎక్కడికి వెళ్ళడం సూయ, నీ అర్థం లేని భయాలతో ఇంటి గౌరవాన్ని మంటగలవు. ఇల్లు, పరువు, గౌరవం. ఓ తల్లి మనసు కన్నా అమ్మతన కన్నా గొప్పవా ఇవన్నీ? నీకోసం నేను దేన్ని లెక్క చేయను నాన్నా. నాకు నువ్వు కావాలి, అంతే. బాధపడకమ్మా. ఏదో వాదన పెరిగి మాట వరుసకు మీ అక్క పంపకాలు చేసింది గాని నిజంగా నీకు బాబుని దూరం చేయదమ్మా. ఆ పరిస్థితి రాదు. అయినా అనసూయ గురించి నీకు కొత్తగా చెప్పాలా గౌతమి? తన కోపం తాటాకుల మంటలాంటిది. ఇలా వెలిగి అలా ఆరిపోతుంది. అంత కోపం రావడానికి నేనేం తప్పు చేశాను అత్తయ్య? బాలింతనని నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోవడమే తప్పైందా? అనసూయ బాధ నీ గురించి కాదమ్మా, బాబు గురించి. బాబు తన బిడ్డే అని చెప్పాను కదా అత్తయ్య. అయినా వాడెప్పుడు నా దగ్గర ఉన్నాడని, ఎప్పుడు అక్క దగ్గరే ఉంటున్నాడు కదా. నాకన్నీ తెలుసమ్మా, తనకి అన్నీ తెలుసు. కాకపోతే బిడ్డ అంటే పిచ్చి తనకి. బిడ్డ మోజులో పడి నిన్నటిదాకా భర్త నిర్లక్ష్యం చేసింది. బిడ్డ పుట్టాక ఆ భర్తను కూడా వదులుకుంటానంటుంది. ఇలాంటి మాటలు ఎలాంటి వాళ్ళు మాట్లాడతారో నీకు తెలిసే ఉంటుంది. అనసూయ చెడ్డది కాదమ్మా, పిచ్చిది అంతే. అక్క ఎప్పుడో నాకు అర్థమైంది అత్తయ్య. కానీ తను కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా. బాబుపై తనకున్న ప్రేమని ఎవరు కాదనిలేరు. దానికోసం
నన్ను ద్వేషించాల్సిన అవసరం లేదు. ఈ జీవితమే మీరు పెట్టిన భిక్ష అయినప్పుడు బిడ్డను వదులుకోనని అక్కెలా అనుకుంటుంది? ఎవరూ దేన్ని వదులుకోవాల్సిన అవసరం లేదమ్మా. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. నువ్వు బాధపడకు. పర్లేదే, పర్లేదు. చావంటే చాలా భయం ఉంది మీకు. చాలా భయం ఉంది మీకు. మీరు భయపడతారో లేదో అని చిన్న ట్రయల్ వేసా. దెబ్బేమైనా తగిలిందా? హలో అశోక్ గారు, మీకొక గుడ్ న్యూస్. ఏంటి? మన టీంలో ఇంకో మెంబర్ జాయిన్ కాబోతున్నారు. ఎవరు? ఎవరో గెస్ట్ చేయండి. చెప్తే షాక్ అవుతారు. ఆల్రెడీ షాక్లోనే ఉన్నాను. చెప్పు. ఆ ఇంట్లో మనిషేనా? సగానికి రీచ్ అయ్యారు. అనసూయ? 100% కరెక్ట్. ఎలా చెప్పారు? ఆ ఇంట్లో పేలడానికి సిద్ధంగా ఉన్న ల్యాండ్ మైన్స్ లో అనసూయ కూడా ఒకటి. ఆల్రెడీ బ్లాస్ట్ అయింది. హౌస్ పాలిటిక్స్ అంతదాకా వచ్చాయన్నమాట. త్వరలోనే అనసూయ ఈ హౌస్ పార్టీ వీడి మన పార్టీలో చేరడం ఖాయం. అదంత ఈజీ కాదు వరుదిని. నేను చెప్పిన పని చేయి. పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా ఒక 10 లీటర్లు కొని ఇంట్లో దాచిపెట్టుకో. అనసూయ మనసులో మంటలు చెలరేగినప్పుడెల్లా కొంచెం కొంచెం పెట్రోల్ పోస్తూ ఆ మంటని ఎగదోస్తూ ఉండు. తప్పకుండా మన టీంలో ఇంకో మెంబర్ యాడ్ అవుతుంది. ఎస్, కమింగ్ డేస్ ఆర్ హ్యాపీ డేస్ వరుదిని. మన టైం స్టార్ట్ అయింది. రైట్ టైం చూసి అల్టిమేట్ స్కెచ్ చేస్తాను. రెడీగా ఉండు. మనం వేసే ప్లాన్ ఎవ్వరూ ఊహించకూడదు. దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఎవ్వరూ అంచనా వేయకూడదు. అది జరిగాక ఎవ్వరూ మాట్లాడకూడదు. నోళ్లు పడిపోవాలి, కళ్ళు మూతలు పడాలి, చెవులు చిల్లులు పడాలి. భయంకరమైన ప్రమాదం అతి భయంకరంగా జరిగిపోవాలి. ఎస్, సిద్ధంగా ఉండు వరుదిని. మన పగ తీర్చుకోవడానికి, తీరిన తర్వాత ఆనందించడానికి, పైలోకంలో ఉన్న మన వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చడానికి. సార్, వేడివేడిగా కాఫీ గానీ కూల్ డ్రింక్ గానీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏమొద్దులే, నువ్వు వెళ్ళు. అలాగేనండి. ఈ ఎక్స్ట్రా గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చావన్నయ్య? వీడొక పెద్ద ఎదవ.
ఎప్పుడు ఆ క్రిమినల్ వెంట తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి వాడిని పనిలో పెట్టుకున్నావంటే పక్కలో పావును పెట్టుకున్నట్టే. కుక్కలా వెంట పడతాడు తప్ప కుక్కకున్న విశ్వాసం కూడా లేదు వీడికి. అన్ని గుంటనక్క తెలివితేట. ఏది ఏమైనా సరే వాడిక్కడ ఉండడం నాకు నచ్చలేదన్నయ్య. వాడి గురించి మీరు ఇంకొకసారి ఆలోచించకూడదు? వాడి గురించి నాకు అన్నీ తెలుసు విజయ్. వాడి మొహం చూసి జాబ్ ఇవ్వలేదు. వీడి కారణంగా గౌతమి వాళ్ళక గంగ జీవితం నాశనం అవుతుంది. వీడికి జాబ్ ఇస్తే ఆ అమ్మాయి జీవితం కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే ఇచ్చాను. ఆవిడ్ని కాపాడడం కరెక్టే కానీ వీడిని దగ్గర తీసుకోవడం రాంగ్ అనిపిస్తుంది అన్నయ్య. ఆవిడికి వేరే విధంగా హెల్ప్ చేయలేమా? డోంట్ వరీ విజయ్, ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. బయట ఎలా ఉన్నా ఇక్కడ ఎలా ఉండాలో చెప్పాను. కానీ వాడు నిలబెట్టుకోడేమో అనిపిస్తుంది అన్నయ్య. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసి ఉంచాలి. అలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు చూద్దాంలే. ఏది ఆ ఫైల్? ఇది ఇయర్లో మనం చదివిస్తున్న ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించిన లిస్ట్ అన్నయ్య. ఇల్లంతా ఇవాళ ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? తన ఇంట్లో లేడా? రూమ్లో ఉన్నాడా? ఎటు పోయాడు? ఏంటా ఫైలు? మెగా మాల్ ప్రాజెక్ట్. మెగా మాల్. ఎస్. గౌతమి, అక్క అక్క ఇంకెవరూ రాలేదు గౌతమి. మీ బావకి ఉద్యోగం ఇప్పించినందుకు నీకు థ్యాంక్స్ చెప్పి వెళ్దామని నేను ఒక్కదాన్నే వచ్చాను. థ్యాంక్స్ గౌతమి. నేను అడగగానే నా కోరిక నెరవేర్చావు. నీ రుణం. అవే మాటలక్క. నాకు మాత్రం ఎవరున్నారని? ఉన్నవాళ్లు సాయం చేయాలని రూలం లేదు కదా. నేను చేసిన చాలా చిన్న సాయం అక్క. కాదు గౌతమి, నా కాపురాన్ని నిలబెట్టి నా జీవితాన్ని నిలబెట్టబోతున్నావు. వయసులో చిన్నదానివైనా నీకు ప్లీజ్ అక్క, నా స్థానంలో నువ్వుంటే నువ్వు మాత్రం నాకు సాయం చేయవా? నీది చాలా మంచి మనసు గౌతమి. పేదింట్లో పుట్టి పెద్దింటి కోడలవ్వగాని పుట్టింటిని మర్చిపోయే వాళ్లను చాలా మందిని చూశాను. నువ్వలా కాదు. నువ్వింత మంచిదానివి కాబట్టి ఆ దేవుడు కూడా నీకు అన్యాయం చేయలేకపోయాడు. నువ్వు మాత్రం చెడ్డదానివా? ఇప్పుడు నీ జీవితాన్ని కూడా దేవుడు చక్కదిద్దుతున్నాడు కదా. నిన్ను కాపాడింది దేవుడు కావచ్చు, కాని
నన్ను ఆదుకుంది మాత్రం నువ్వే గౌతమి. ఇంకా చాలే అక్క. నాన్న నాన్నమ్మ కృష్ణవేణి అంత బాగున్నారా? అందరూ బాగున్నారే. మాటల్లో పడి మర్చిపోయాను, రుద్ర ఎక్కడ? నిన్నేనే అడుగుతున్నది. రుద్ర ఎక్కడా? బాబు బాబు ఎక్కడున్నాడు? అది అక్క దగ్గరున్నాడు. ఓ, అనసూయక దగ్గర ఆడుకుంటున్నాడా? వాడికి పెద్దమ్మ వచ్చిందని తెలిస్తే ఎంత సంతోషిస్తాడో. రుద్ర, అక్కడా? ఇదిగో చూడు, బాగుందా? ఈ బొమ్మలు ఆడుతుందో చూడు, బాగుందా? చూడు నాన్న, బుజ్జి కన్నా చిన్ని బంగారం. ఇదిగో ఈ బొమ్మను చూడు, బాగుందా? నా వరాల మూట, నా చిట్టి చామంతి. ఇదిగో ఈ టెడ్డీని చూడు, ఎలా ఉందో? బాగుందా? బాగుందా? చూడు నాన్న, ఇదిగో ఇదిగో చూడు. నువ్వు నవ్వుతూ ఉంటేనే ఈ అమ్మకి సంతోషం రా. నా వజ్రాల కొండ. ఇదిగో చూడు, ఈ బొమ్మ చూడు, ఇదిగో ఎలా ఉంది? ఈ బొమ్మలన్నీ నీకేరా. ఈ బొమ్మ చూడు, ఇదిగో రుద్ర, రుద్ర ఎక్కడున్నావా నాన్న? నీకోసం ఈ పెద్దమ్మ వచ్చిందిరా. రా 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 రా, ఇలా రా నాన్న, రా నాన్న, రా 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 రా, రా నాన్న, రా 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 రా, ఇలా రా నాన్న, రా నాన్న. రుద్ర ఎక్కడికి రాడు. ఏంటక్క, అప్పుడే పెద్దమ్మను మర్చిపోయాడా వీడు? వీడు మర్చిపోవడం కాదు, వీడిని మీరే మర్చిపోవాలి. వీడికి పెద్దమ్మ, చిన్నమ్మ, అమ్మమ్మ అంటూ ఎవరూ లేరు. ఉన్నది అమ్మ మాత్రమే, అది నేనే. వీడు నా కొడుకు, నాకు మాత్రమే కొడుకు. నాకు మాత్రమే వీడిపై హక్కు, అధికారాలున్నాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావక్క? ఇవి ఒట్టి మాటలు కాదు, ఆల్రెడీ నిర్ణయాలు జరిగిపోయాయి, పంపకాలు కూడా అయిపోయాయి. వీడు నాకు, ఆయన గౌతమికి. ఆయన మీద మీ చెల్లెలకు అన్ని హక్కులు ఉన్నాయి, అలాగే వీడి మీద నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. వీడెక్కడ ఎలా ఉండాలో, ఎవరి దగ్గరికి వెళ్లాలో వెళ్ళకూడదో అన్ని నిర్ణయించేది నేనే. నా అనుమతి లేకుండా ఎవరైనా వీడిని చూడడానికి గాని తాకడానికి గాని నేను ఒప్పుకోను. ఇప్పుడు బాబు నీకు ఇవ్వటం కుదరదు. వీడు నా దగ్గర ఆడుకుంటున్నాడు. వెళ్ళు, తర్వాత ఎప్పుడైనా రా, అప్పుడు చూద్దాం. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఆయన ఇవన్నీ మీ చెల్లెలు మీకు చెప్పలేదా? వెళ్ళి అడుగు, ఇంకా వివరంగా చెప్తుంది.